బేతనే అనే ఊరిలోనికి గ్రామంలోనికి ప్రవేశించును. మార్త అను ఒక స్త్రీ ఉమ్, ఆయనను ఆ, తన ఇంట చేర్చుకొనెను. రైట్. మార్త అనే ఒక స్త్రీ ఉంది. అంటే ఈ మార్త అనే ఈ స్త్రీకి ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు మరియా. ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, లాజరు. అంటే ఇది ఒక చిన్న కుటుంబం. ఇందులో మార్త అనేది అక్క అనమాట, చెల్లెలేమో మరి అనమాట, తమ్ముడేమో లాజర్ అనమాట. అంటే ఈ కుటుంబంలో పెద్ద వ్యక్తి ఎవరు అనమాట? మార్త. అంటే వారికి తల్లిదండ్రులు ఉన్నారో లేరో తెలీదు, తల్లిదండ్రులు లేకపోయి ఉండొచ్చు. కనుక తల్లిదండ్రులు కూడా లేనటువంటి ఒక చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో మార్త అనేటువంటి ఒక సహోదరి ఏం చేసిందంటే, యేసుక్రీస్తు తమ గ్రామంలో ప్రవేశించాడని తెలుసుకొని వెళ్ళి యేసుక్రీస్తు వారిని తన ఇంటికి చేర్చుకొనేను అన్నాడు. మార్త యేసుక్రీస్తు వారిని తన ఇంటికి చేర్చుకొనేను. ఆ గ్రామంలో ఎన్నో గృహాలు ఉన్నాయి, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభుని చేర్చుకున్నటువంటి కుటుంబం మార్తా కుటుంబం. దీనికి మరియా అడ్డు చెప్పలేదు, లాజరు కూడా అడ్డు చెప్పలేదు. అంటే మార్తా, మరియా, లాజరు ఈ ముగ్గురు ఏకీభవించే యేసు ప్రభుని తమ ఇంటికి ఆహ్వానించారు. అంటే మరియా కూడా ఇష్టమేనా, లాజరు కూడా ఇష్టమేనా? అంటే ముగ్గురు ఇష్టపడే యేసుక్రీస్తు వారిని తమ ఇంటికి ఆహ్వానించారు, తమ ఇంటిలో చేర్చుకున్నారు. అంటే వాడికి యేసు ప్రభు చేర్చుకున్నారంటే యేసుక్రీస్తు వారు తెలుసనా? తెలుసని. ఎలాంటి వాడో తెలుసనా? తెలుసని. ఒక దేవుని మనిషి అని, దేవుని తరపున వ్యక్తి అని వాళ్ళకి అర్థమైందా? అంటే దేవుని ప్రవక్త అని వాళ్ళు భావించారా? భావించారు. మెస్సయ్య అని భావించారా? భావించారు. భావించారు కనుక యేసుక్రీస్తు వారిని ఏమన్నారు? ప్రభువా అన్నారు. అంటే యేసు ప్రభుని ప్రభువుగా వాళ్ళు అంగీకరించారు. అంగీకరించకపోతే ప్రభు అని ఎందుకు పిలుస్తారు? కనుక యేసుక్రీస్తుని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఇంట్లోకి చేర్చుకున్నారు? ఒక పరదేశి వచ్చాడనా? ఒక పరదేశిగా చేర్చుకున్నారా? ఒక తెలిసిన వ్యక్తి ఒక బంధువుగా చేర్చుకున్నట్టు చేర్చుకున్నారా? లేదు. లేదా ఒక ప్రవక్తని చేర్చుకున్నట్టుగా చేర్చుకున్నారా? కాదు. దేవుని కుమారుడే వచ్చాడని, ఆయన ప్రభువు అని అంగీకరించే చేర్చుకున్నారు. అదే రైట్. ఇందువలన మనకి ఏమర్థమవుతుందంటే, మార్త యేసు ప్రభుని తన ఇంటిలోనికి చేర్చుకుంది. అంటే మార్త, మరియా, లాజరు యేసుక్రీస్తుని తమ హృదయంలో దేవుని కుమారుడిగా ఆహ్వానించారు. మార్త యేసుక్రీస్తుని తన హృదయంలోనికి చేర్చుకుంది, అందుకే తన ఇంటిలోకి చేర్చుకుంది. మరియా కూడా యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా చేర్చుకుంది. లాజరు కూడా యేసుక్రీస్తు వారిని తన హృదయంలోనికి దేవుని కుమారుడిని చేర్చుకున్నారు. అందుకే వారు ముగ్గురు కలిసి యేసుక్రీస్తుని తమ ఇంటిలోనికి ఆహ్వానించగలిగారు. అంటే వీళ్ళు ముగ్గురు ఎవరన్నమాట? యేసు ప్రభుని తమ హృదయంలోనికి ఆహ్వానించిన విశ్వాసులు, దేవుని పిల్లలు అని మర్చిపోకూడదు. మరి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మరి మీరు మీ హృదయంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించారా? మీ ఇంటిలోనికే చేర్చుకున్నారా, లేదా మీ హృదయంలో కూడా చేర్చుకున్నారా? యేసు ప్రభు మీ ఇంటిలోనికే వచ్చాడా, లేకపోతే మీ హృదయంలో కూడా వచ్చాడా? అయితే ఆలోచించుకోవాలి. మా ఇంటిలోనికి యేసు ప్రభు వచ్చాడు అంటే అది మొదటి స్టెప్. మన హృదయంలో కూడా వచ్చాడంటే అదే అసలైన స్టెప్. అది మన హృదయంలో జరిగిందా? మరి యేసు ప్రభుని మన ఇంట్లోకి ఆహ్వానించడంలో మనకి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మన హృదయంలోకి రావడానికే మనకి అభ్యంతరం అంతా. ఎందుకంటే హృదయంలో కొన్ని రహస్యాలు ఉంటాయి. యేసు ప్రభు వస్తే యేసు ప్రభు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. కనుక ఆ వెలుగులో మన హృదయ రహస్యాలన్నీ ఏమవుతాయి? బయటపడిపోతాయి. మరి మన హృదయ రహస్యాలన్నీ బయటపడిపోతే మరి వాటిని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. నేను పాపినని గ్రహించాల్సి ఉంటుంది. దేవుని దగ్గర క్షమాపణ కోరాల్సి ఉంటుంది. కనుక మనుషులు యేసు ప్రభుని తమ హృదయంలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడరు. తర్వాత యేసు ప్రభు మన హృదయంలోకి వచ్చాక మనం ఏది పడితే అది చేయడానికి ఉంటుందా? ఉండదు. లిమిట్ అయిపోవాలి. అందుకే యేసుక్రీస్తు వారిని తమ హృదయంలోకి ఎందుకు ఆహ్వానించరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవించడానికి ఉండదని. వాళ్ళు నచ్చినట్టుగా తినడానికి, వాళ్ళు నచ్చినవి తాగడానికి, లేదా వాళ్ళు ఇచ్చినట్టుగా చిందులేయడానికి, ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి ఇక చెల్లదని, అప్పుడే వద్దులేండి అని చాలామంది అనుకుంటారు. వాయిదాలు వేస్తూ ఉంటారు. యవ్వన కాలంలో ఉన్న పిల్లలు ఏమనుకుంటారంటే అప్పుడే ఎందుకులే అనుకుంటారు. పెళ్ళైన స్త్రీ ఏమనుకుంటుందంటే అప్పుడే ఎందుకులే, ఇంకా పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా. అలాగా చాలామంది. అసలు యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించడానికి అసలు వయసుకి సంబంధం ఉందంటారా? అలా అనుకుంటే ఇక్కడ మార్త ఉంది కానీ భర్త ఉన్నాడా? అంటే
మార్తకి ఇంకా వివాహం అవ్వలేదు. మరియ ఉంది కానీ మరియకు భర్త ఉన్నాడా? లేదు. మరి వీళ్ళు ఎవరన్నమాట? పెళ్లి కాని యవనస్తులే కదా. మరి పెళ్లి కాని యవనస్తులైన వాళ్ళు, యవన స్త్రీలే యేసు ప్రభుని తమ ఇంటిలోనికి తమ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, మరి స్త్రీలైన వారు అంటే వయసుతో సంబంధం లేదు. యేసుక్రీస్తుని తమ హృదయంలోకి ఆహ్వానించడానికి వయసుతో సంబంధం ఉందా? లేదు. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా యేసుక్రీస్తు వారిని తమ హృదయంలోనికి ఆహ్వానించవచ్చు. రైట్, ముందుకెళ్దాం. 39వ వచనం. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వచ్చారండి. చదివేనా మొత్తం? నేను వివరించేస్తాను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చిందలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. రైట్. మరి వీరు ముగ్గురు కలిసి యేసు ప్రభుని తమ ఇంటికి ఆహ్వానించారుగా. యేసు ప్రభు వస్తే ఎవరు కూడా వస్తారు? శిష్యులు కూడా వస్తారు కదా. మరి ఈ 10 మందికి లేదా ఈ 12 మందికి ఏం చేయాలి? వంట చేయాలి కదా. ఇలాగ వీళ్ళు ముగ్గురు కూడా యేసు ప్రభుని ఆహ్వానిస్తే సరిపోదు కదా, వాళ్ళకి ఆతిథ్యం చేయాలి కదా, వాళ్ళు మంచి చెట్లు చూసుకోవాలి కదా. కనుక మార్తా మరియలు ఇద్దరు కూడా వాళ్ళ మంచి చెట్లు చూసుకుందామని ఆ పని మీద ఉన్నారు. ఈ లోపల ఏం జరిగిందంటే, యేసు ప్రభు అక్కడికి వచ్చాడన్న విషయం తెలియగానే ఊరిలో ఉన్నవారు కొంతమంది ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా ప్రభు వచ్చాడట, యేసు ప్రభు వచ్చాడట అని నమ్మినోళ్ళైనా నమ్మనోళ్ళైనా ఏదో చూద్దామనో తెలుసుకుందామనో అదేదో చెప్తాడంట విందామనో మొత్తానికి నలుగురు పోగుపడ్డారు. పోగుపడగానే యేసు ప్రభు ఏం చేశాడు? ఊరిలో కౌరులని చెప్పకుండా ఏం చేశాడు? ఆయన దేవుని గురించిన విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. పరలోక సంబంధమైన విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. అలా చెప్తున్నప్పుడు ఆ ఆత్మ సంబంధమైన మాటలు వింటుంటే మరియా హృదయం ఆగలేకపోయింది. ఆ పనిని అక్కడే విడిచిపెట్టేసింది. ఎందుకంటే అక్కడ చాలా పని ఎక్కువగా ఉంది. ఆ పని అప్పుడే పూర్తి అయ్యేలాగా లేదు. మరి తాను పని అంతా చేసుకుని వెళ్ళే లోపల యేసు ప్రభు చెప్పేటువంటి బోధలో అనేకమైన విషయాలు ఆమె కోల్పోతుంది. అది గ్రహించిన తాను ఇప్పుడు ఈ పని కంటే అది ముఖ్యము, యేసు ప్రభు నోట నుండి వచ్చే మాటలు వినటం నాకు ముఖ్యము అని గ్రహించి అక్కడున్న ఆ పనిని, వంటగదిలో ఉన్నటువంటి ఆ పనిని అక్కడే విడిచిపెట్టేసి జాగ్రత్తగా వెళ్ళిపోయి ఎక్కడ కూర్చుందంట? యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర. అంటే అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇలా మైకులు లేవు కదా. కనుక ఎంత దగ్గరగా కూర్చుంటే అంత బాగా వినొచ్చు. అంటే తన హృదయం అంతా దేని మీద ఉందంటే, యేసు ప్రభు చెప్పే మాటలు వినాలి, నేను జాగ్రత్తగా వినాలి, అందులో ఏ మాట కూడా మిస్ అవ్వకూడదు అని అనుకుంది. కనుకే యేసు ప్రభు యొక్క పాదాల కాడికి వచ్చేసింది. ఎందుకంటే దూరంగా కూర్చున్నాం అనుకోండి, ఆ పిల్లోడు ఇది ఏడుస్తాడు, ఆ ఏడుపులు మనకి సరిగ్గా వినపడకపోవచ్చు. అందుకని ఆవిడ దృష్టి అంతా ఏంటంటే మంచిగా వినాలి అన్న ఉద్దేశంతో ఆ జనాలందరినీ దాటుకుంటూ, ఆలీలే కదా ఎవరు అడిగేది వాళ్ళని, కనుక మొత్తానికి దాటుకుంటూ సంధి చేసుకుంటూ యేసు ప్రభు పాదాల కాడికి వచ్చి అక్కడ కూర్చుండిపోయింది. ఇక వినడం మొదలుపెట్టింది. ఇక ప్రభు చెప్పే మాటలు మామూలు మాటల, అసలు ఎంత చక్కగా చెప్తాను. నేను చెప్తేనే మరి మీకు బోరు కొడుతుందేమో, కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు బోరు కొడతాయా? బోరు కొట్ట కదా. ప్రభు ఎంత చక్కగా చెప్తాడు. పైగా అని చెప్పేటప్పుడు ఎలా చెప్తారు? కాకుల్ని, పక్షుల్ని, ఊళ్ళో ఉన్న విషయాల్ని అన్ని ఉదాహరణలతో చెప్తారు కదా, అస్సలు బోరు కొట్టదు. అదవుతుంది. యేసుక్రీస్తు వారు చెప్పే విధానం ఎలా ఉంటుంది? కాకులను చూడుడి, పక్షుల్ని చూడుడి అంటారు. అయితే కొత్త ద్రాక్షారస తిత్తులు, పాత ద్రాక్ష తిత్తులు అంటారు. 5 రొట్టెలు 2 చేపలు, అలా ఏదో ఒక స్టోరీ చెప్తూ వాళ్ళకి ఆత్మీయమైన విషయాలు చెప్తారు. అందువల్ల వినేవాళ్ళు ఎవరికి కూడా బోరు కొట్టదు. మీరు చూడండి, 3 రోజులు అన్నపానాలు లేకుండా యేసుప్రభు మాటలు విన్నారంటే యేసుప్రభు ఎంత మంచిగా చెప్పుంటాడు. చక్కగా యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు చాలా ఇనుసొంపుగా ఉంటాయి. తర్వాత ఆయన చెప్పే మాటలట నిత్య జీవం కలిగిన మాటలట. పేతురు గారు అంటారు, నిత్య జీవం కలిగిన మాటలు నువ్వు చెప్తావు అని అన్నారు. మరి అంత నిత్య జీవంతో కూడినటువంటి మాటలు, పరలోక సంబంధమైన మాటలు, మంచి చిన్ని ఉదాహరణలతో మనకు అర్థమయ్యే ఆ చేపల గురించో పక్షుల గురించో చెప్తుంటే మనకు ఎలా ఉంటుంది? ఇంకా చక్కగా అనుబుద్ధి అవుతుంది. అందువల్ల మరియమ్మ గారి దృష్టి అంతా యేసుప్రభు ఏం చెప్తున్నాడా అన్న దాని మీద ఉండిపోయింది. అందరూ చక్కగా సైలెంట్గా నేర్చుకుంటున్నారు, వింటున్నారు. మరి అందులో ఎంతమంది గ్రహిస్తున్నారో ఎంతమంది నేర్చుకుంటున్నారో తెలియదు, కానీ మరియమ్మ గారు మాత్రం చాలా జాగ్రత్తగా వింటున్నారు, చాలా జాగ్రత్తగా గ్రహిస్తున్నారు. ఈ సమయంలో లోపల అగ్నిపర్వతం పేలిపోయింది, గ్యాస్ బండ పేలిపోయింది. ఏ గ్యాస్ బండ? మార్తా అనే గ్యాస్ బండ పేలిపోయింది. లోపల ఏమైపోయింది అంటే, గ్యాస్ బండ పేలలేదండి, లోపల వంటగదిలో ఆవిడ ఒక్కతో ఉండిపోయింది. మరి మరియ వచ్చేసింది కదా, మరి వంటగదిలో ఎవరున్నారు? మార్త ఒక్కతే ఉంది. మార్త ఒక్కతే కదా, ఉన్న పనులే చాలా ఎక్కువ. ఆ చాలా పనులు ఏమన్నాడు?
విస్తారమైన పనులు పెట్టుకొనుట చేత అన్నాడు. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత అంటే చాలా ఐటమ్స్ చేయాలనుకుంది, చాలా ఎక్కువ పని పెట్టేసుకుంది. ఎవరు పెట్టుకున్నారు? మరియా, మార్త? మార్త. విస్తారమైన పని పెట్టుకుంది మార్తే, మరియ కాదు. అందులోనూ ఆ పనంతా కూడా పెట్టేస్తే ఈ లోపల మరియ ఏం చేసింది? ఎంతో కొంత హెల్ప్ చేసేది ఎవరో? మరియా. ఆ మరియ కాస్త ఏమి వెళ్ళిపోయింది? దేవుని వాక్యం వినడానికి వెళ్ళిపోయింది. ఇదిగో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. ఈ పని చూస్తేనేమో చాలా ఎక్కువగా ఉంది, ఈ పని ఎంత చేసినా తెవలటం లేదు. ఈమె చూసి సైలెంట్గా వెళ్ళిపోయింది. యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని ఏమీ ఎరగనట్టుగా దేవుని వాక్యం వింటుంది. ఈ పని అంతా ఎవడు చేస్తాడని ఈ పని అంతా ఎవడు చేస్తాడని అలాగా గొనుక్కుంటుంది, సనుక్కుంటుంది. లోపల అంతా కూడా కుండలు బద్దలు కొడుతుంది, అన్నీ చప్పులు అవుతున్నాయి అనమాట. అంటే ఆ సనుగుళ్ళు, ఆ కోపం అంతా దేని మీద చూపిస్తారు? అప్పుడు గిన్నెల మీద, గరిటెల మీద, వాటి మీద చూపిస్తూ ఉంటారు. ఎన్ని శబ్దాలు చేసినా ఆవిడ మాత్రం ఈ రెండు చెవులు యేసుప్రభుకి అప్పచెప్పేసింది. అది మనం అనుకోండి, ప్రార్థన చేసేటప్పుడు రెండు చెవుల్లో ఒక చెవేమో దేవునికి, ఓ చెవేమో ఇంట్లో పడేస్తాం. రైట్. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు రెండు చెవులు దేవునికి అప్పగించేలాగా మనం ఉంటాం. సో మరియ అయితే అలా కాదు, తన రెండు చెవులు ప్రభు మాటలకు అప్పగించింది కనుక ఇక ఆ వంటగదిలో శబ్దాలు, ఆ గిన్నెల సౌండ్లు అవి ఏమి వినపడట్లా, ఆ సనుగుళ్ళు అవేమి ఆమె పట్టించుకోవట్లేదు అనమాట. కాబట్టి మనం గమనిస్తే ఒక ఇంట్లో ఎవరైనా ఎక్కువ పెట్టుకొని సనుక్కుంటుంటే, అవి తెవల్చలేక సనుక్కుంటుంటే, కోప్పడుతుంటే వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది మనం గమనించాలి. వాళ్ళు సనుక్కుంటే సనుక్కుంటారు, కోప్పడితే కోప్పడతారు, వాళ్ళు కేకలేసుకుంటే కేకలేసుకుంటారు. వాళ్ళు సనుక్కున్నారని, వాళ్ళు కోపడ్డారని, వాళ్ళు కేకలేస్తున్నారని, ఎందుకు కోపడుతున్నావు, దేనికి నువ్వు అని మనం వెళ్ళి మనం కదపాల్సిన అవసరం లేదనమాట. మరి ఇలాగ ఏం చేయాలి? మనం సైలెంట్గా యేసుప్రభు పాదాల కాడికి వెళ్ళిపోవాలి. విన్నా వినపడినట్టుగా మనం అక్కడ అసలు మన దృష్టి యేసుప్రభు యొక్క పాదాల దగ్గర వాళ్ళు చెప్పేటువంటి మాటల మీద మన దృష్టి ఉంచాలి తప్ప మరియ అంటే నా ఉద్దేశం, మరియ ఎలాగైతే మార్త యొక్క సనుగుణ్ణి, సంశయాల్ని, కోపాన్ని, ఆ మాటల్ని పట్టించుకోకుండా ఎలా అయితే ఉందో, అలాగే ఒక ఇంటిలో మనం కూడా ఎవరైనా కోపంతోనూ, సంశయంతోనూ, సనుగులతోనూ గుసగుసలాడుతుంటే, కోపంతో కేకలేస్తుంటే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నమాట. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఇంతకీ మార్తకి రైట్ ఇక ఎంత చేసినా మరీ రావట్లేదనే ఉద్దేశంతో మార్త ఏం చేసిందంటే, ఇక తట్టుకోలేక మరియను కూడా ఇంకేమీ అనలేక డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళిందంట? యేసుప్రభు దగ్గరికి వెళ్ళిందంట. అక్కడి నుంచి యేసుప్రభు లోపల అందరూ జనం ఉన్నారు కదండి, యేసుప్రభు దగ్గరికి వెళ్తాక అంత అవకాశం ఎక్కడ ఉంది? కనుక మొత్తానికి ఆ గదిలో ఎంటర్ అయి ఉంటుంది. ఎంట్రన్స్లోంచి యేసుప్రభుతో మాట్లాడి ఉంటుంది. ప్రభువా అంటుంది. చూడండి ఏమంటుంది? ప్రభువా, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? అంటే ప్రభువా అంటుందంటే యేసుక్రీస్తు వారిని ప్రభు అని ఒప్పుకుంది. ఆమె ఇంటిలో ప్రభు ఉన్నాడు, ఆమె హృదయంలో ప్రభు ఉన్నాడు, కానీ ఆమె హృదయంలో ఏముంది? చింత ఉంది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఏమని సనుగుతుందంటే, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనేను. ఏంటి ప్రభా, నేను వంటగదిలో అన్ని పనులు చేస్తూ అలసిపోతూ ఉంటే నీకు ఏమాత్రం చీమకుట్టైనా లేదేంటి? నువ్వు వెళ్ళి అదిగో నీ పాదాల దగ్గర కూర్చున్న ఆ మరియమ్మకి చెప్పొచ్చు కదా, నువ్వేనా వెళ్ళమ్మా మీ అక్కకి హెల్ప్ చేయమని చెప్పొచ్చు కదా అని మార్త యేసుప్రభుని నిలదీసేస్తాడు. అక్కడ యేసుప్రభు గారు ఖాళీగా ఉన్నారా? దేవుని వాక్యం చెప్తున్నారా? దేవుని పనిలో ఉన్నారు. ఆయన దేవుని వాక్యం చెప్తున్నారు. విన్న వాళ్ళందరూ కూడా ఎంతో మంచి ఆత్మీయమైన మాటలు వింటారు. యేసుప్రభు రాక సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తారు? ఒక్కసారో రెండు సార్లు. మరి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు వచ్చిన యేసుప్రభు యొక్క జీవం గల మాటలు ఆయన ద్వారా ఎన్నిసార్లు వినొచ్చు సంవత్సరానికి? ఒకసారి. మనకులాగా టేపు రికార్డులు లేవుగా ఎప్పుడు పడితే ఎప్పుడు వినడానికి. ఎప్పుడో ఒకసారి రెండు సార్లు ఆ రాగరాగా వచ్చింది, ఆ ఊళ్ళో వాళ్ళందరూ వింటున్నారు. అలాంటి దేవుని కార్యక్రమాన్ని, దేవుని వాక్యాన్ని విని ఆ మంచి కార్యక్రమాన్ని ఈమె తన కోపం ద్వారా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కనుక కోపపడకుడి, కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మరి ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. అందుకే కోపం వల్ల మనం దేవుని నీతిని నెరవేర్చలేం, దేవుని నీతిని పాడు చేస్తాం. అక్కడ వాక్యం చెప్పడం, వాళ్ళ వాక్యం వినడం దేవుని నీతి. మన మార్త వెళ్ళి కోపంతో కేకలేసి దాన్ని డిస్టర్బ్ చేయడం అనేది దేవుని నీతి అవుతుందా? కానే కాదు.
ఇంత డిస్టర్బ్ చేశాక వాక్యం వినేవాళ్ళు వింటారా? వినరు. వాళ్ళ దృష్టి అంతా దేని మీదకి వెళ్ళిపోతుంది? ఇప్పుడు మార్త మరి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నట్టున్నారు, దీని గురించి కొట్టుకుంటున్నారంటో ఇంకా అలా వెళ్ళిపోతారు అనమాట. అంటే వాళ్ళ మనసులు వాక్యం మీదకి వెళ్ళకుండా ఎటెటో వెళ్ళిపోయేలాగా మార్త ఆటంకపరిచింది దేవుని యొక్క పని జరగకుండా మార్త. కనుక బైబిల్లో ఒక మాట ఉంటుందండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, రోమా పత్రిక మొదటి కొరింథీ ఎలాగ తీయండి చెప్తాను. రైట్, 14, రోమా పత్రిక 14. భోజనము నిమిత్తం దేవుని పనిని పాడు చేయకుడి. ఇప్పుడు ఏం చేసింది మార్త? దేవుని పనిని పాడు చేసింది. దేని గురించి? భోజనాల గురించి, భోజనం యొక్క ఏర్పాట్ల గురించి. ఓకేనా? కనుక మనం భోజనాల నిమిత్తము దేవుని పనిని మనం పాడు చేయకూడదు. మీలో చాలామంది జాగ్రత్త గమనించండి, మీరు ఏదైనా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఈ చెగిన జాగ్రత్త తీసుకోవాలి. రైట్, ఒక మీరు ఎక్కువగా స్త్రీ లేని వారందరికీ మాట చెప్తున్నాను, మీరు ఎక్కువగా అంటే ఇప్పుడు ఒక ఆత్మీయుడికి పెట్టుకున్నారనుకోండి, మీకు ఏంటంటే ఎలా ఉంటుందంటే అందరిలా అంటే ఎలా ఉంటుందంటే కొంతమంది స్త్రీ హృదయాలు అలా ఉంటాయి, నిండుగా పెట్టాలి, దేవుని పిల్లలు వస్తున్నారు, నిండుగా పెట్టాలి, చక్కగా చేయాలి, సింపుల్గా చేయడానికి వీల్లేదు, గట్టిగా చేయాలి అన్నట్టుగా ఉంటారు. మీరు చేస్తారు. రైట్, ఆ ఖర్చు చూసి మీ ఆయన గారు భయపడిపోతారు. రెండోసారి ఆత్మీయుడి కంటే వదిలే అంటారు. నేను ప్రాక్టికల్గా కూడా విన్నాను. కాబట్టి మీరు గమనించండి. అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా అంటే మీ తప్పేం లేదు, మీకు మంచి ఆసక్తే, నిండుగా పెట్టాలి, చక్కగా పెట్టాలనుకుంటున్నారు. కానీ అలా చేయడం వల్ల రెండోసారి పెట్టడానికి మీ భర్తకు ధైర్యం సరిపోవట్లేదు, అంబాబు వద్దులమ్మ అంటున్నారు. అంటే ఒక రకంగా మీరు పెట్టే భోజనం వల్ల మరి మీరు దేవుని పని ఏం చేస్తున్నారు? రెండోసారి పెట్టకుండా ఉండడానికి మీరు ఆటంకంగా ఉంటున్నారు. కనుక భోజనం విషయంలో స్త్రీ లేని వారు కంట్రోల్గా ఉంటారు. ఇప్పుడు మార్త భోజనం చేత దేవుని పని ఎందుకు పాటు చేసింది? సింపుల్గా పెట్టుకుంటే తాను ఆటంకంగా ఉండేది కాదు. కానీ ఏం చేసింది? విస్తారంగా. కనుక మీరు విస్తారంగా పెట్టుకోవడం వల్లనే దేవుని పని పాడవుతుంది. మీరు సింపుల్గా పెట్టుకుంటే చక్కగా ఉంటుంది. సింపుల్గా పెట్టుకుంటే దేవుని పనికి సహకరిస్తుంది, ఇంకొకసారి చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు మార్తతో? అందుకు ప్రభు మార్త నీవు అనేకమైన పనులను గూర్చి అంటే 2 సార్లు అన్నారు. మార్త అంటే ఆమె ఎమోషన్తో ఉండిపోయింది. గ్యాస్ బండ ఎలాగైతే నింపబడిపోయి ఉంటుందో అలాగా ఆమె ఆ కోపోద్రేకాలతో నిండిపోయి ఉందన్నమాట. అందువల్ల యేసుక్రీస్తు వారు మార్త అని అనాల్సి వచ్చింది. నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. నీవు అనేకమైన పనులు గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. ఇక్కడ కొన్ని మాటలు మనం విందాం. తొందరపడుతుంది మార్త. ఏం పడుతుంది? తొందరపడుతుంది. విచారము. ఎందుకు ఈ చింత ఈమెకుందా యేసుప్రభులో ఉందా? చింత ఈమెలో పెట్టుకుని యేసుప్రభులో నీకు చింత లేదా అని అడుగుతుంది. ఎందుకు చింత ఎవరిలో ఉంది? ఆమెలో. రైట్, ఇప్పుడు మనకు 3 పదాలు చూడండి. తొందరపడుతుంది, విచారపడుతుంది, చింతపడుతుంది. చెప్పండి. తొందరపడుతుంది, విచారపడుతుంది, చింతపడుతుంది. రైట్, ఎందుకు వచ్చింది ఏమిడికి? ఎందుకు హృదయంలో తొందరపడుతుంది, కంగారు పడుతుంది? కంగారు పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? విచారపడాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? చింతపడిపోయేంత పరిస్థితి తనకు ఎందుకు వచ్చింది? చెప్పాలి. విస్తారమైన పనులు. అక్కడ ఆ సందర్భంలో మరియాకు ఈ 3 రావడానికి కారణం వంట చేసే పనిలో విస్తారమైన పనులు పెట్టుకుంది. అంటే తక్కువగా పెట్టుకొని ఉంటే ఈ తొందర ఉండేది కాదు, ఈ విచారం ఉండేది కాదు, ఈ చింత ఉండేది కాదు. పైగా తాను కూడా ఆ పనులని ముగించుకుని మరియలాగా తాను కూడా వచ్చి కూర్చుని ఏం చేసేది? దేవుని వాక్యాన్ని తాను కూడా వినేది. దేవుని యొక్క వాక్యం మీరు గమనించండి. మరియలాగా మార్త వినలేదా? మరియలాగా మార్త కూడా విందా? మార్త కూడా విశ్వాసే కదా. తన హృదయంలో యేసుప్రభుని అంగీకరించిందా లేదా? తనకి దేవుని వాక్యం వినాలని ఉంటుందా లేదా? ఆ పాదాల దగ్గర ఇప్పుడు ఆవిడ కుడి పక్కన కూర్చుంటే ఎడం పక్కన కూర్చుని వినాలని ఈవిడికి ఆసక్తి ఉంటుందా లేదా? ఉంటుంది కదా. ఈమెమి లోకస్త్రాలు ఏం కాదు, దేవుని పెట్టే
ఆమెకు కూడా వినాలని ఉంది, కూర్చుని వాళ్ళుంది, వినాలని ఉంది. కానీ మరి ఎందుకు వెళ్ళలేకపోతుంది? తను అలా చేసుకుంది. చింతపడుతుంది, విచారపడుతుంది, తొందరపడుతుంది. వీటి వలన అక్కడికి వెళ్ళలేకపోతుంది. వీటి వలన తను అక్కడికి వెళ్ళలేకపోతుంది. ఎందుకు ఈ మూడు నీకు ఎందుకు వచ్చిన ఈ మూడు? నువ్వు చేసుకుంది. మార్త, నువ్వు చేసుకున్నావు. ఎక్కువ పనులు పెట్టుకోవడం వలన నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నావు. అది అంతే కదా, మీరు అదేగా చెప్తారు. మిమ్మల్ని అడిగితే, నేను అడిగినా అదే చెప్తాను. ఇప్పుడు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. అమ్మ, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, విచారపడుతున్నావు, అక్కడ ఉండిపోయావు. కానీ నువ్వు కానీ తక్కువ పనులు పెట్టుకుని ఉంటే నీకు ఈ విచారం ఉండేది కాదు, ఈ తొందర ఉండేది కాదు, ఈ చింత ఉండేది కాదు. నువ్వు కూడా చక్కగా వచ్చి కూర్చొని దేవుని వాక్యాన్ని వినేదానివి. ఈరోజు చాలామంది దేవుని మీరు బైబిల్ దగ్గర పెట్టుకొని, చాలామంది స్త్రీలు బైబిల్ చదువుదామన్నా బైబిల్ చదవలేని పరిస్థితి, ప్రార్థన చేసుకుందామన్నా మోకరించి ప్రార్థన చేయలేని పరిస్థితి. దేవుని వాక్యం విందాము, ఈరోజు ఆత్మీకుడికి పెట్టారంట, వెళదాము దేవుని మాటలు విందాము అని అనుకున్నా రాలేని పరిస్థితి. ఎందుకని మనం బైబిల్ చదవాలని ఉంది. ఆదివారం సువార్థికులు లేదా దేవుని సేవకులు బైబిల్ చదవండి చదవండి అన్నప్పుడు మనకేమొస్తుంది? ఎక్కడి నుంచి చదివేద్దాం అనిపిస్తుంది, చదవాలని మనకే అనిపిస్తుంది. మరి ఎందుకు చదవలేకపోతున్నాం? ప్రార్థన చేయాలనిపిస్తుంది, మరి మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఎందుకనంటే మనకి సమయం లేదు. అనేకమైన పనులు మనం పెట్టుకోవడం వలన మనం ప్రార్థనకి, దేవుని వాక్యానికి సమయం ఇవ్వలేకపోతున్నాము. అది మీరు గమనించాలి. అంటే మనం ఎక్కువ పనులు పెట్టుకున్నాం, విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్లే మన జీవితంలో ప్రార్థనకి, దేవుని వాక్యానికి సమయం ఇవ్వలేకపోతున్నాము. సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఇక మార్తాకి జాగ్రత్తగానండి, నాడు కూడా అడిగాను, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. మార్తాకు చింతించుట, తొందరపడుట, విచారము ఎందుకు వచ్చాయి? విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి. మీకెందుకు తొందర వస్తుందో, ఎందుకు తొందరపడుతున్నారు జీవితంలో? మీకెందుకు విచారాలు వస్తున్నాయి? మీరు ఎందుకు చింతలు వస్తున్నాయి? ఖచ్చితంగా మీరు విచారపడుతున్నారంటే, మీరు చింతిస్తున్నారంటే, మీరు దేనికో తొందరపడుతున్నారంటే, మీరు కూడా మీ జీవితంలో ఏవో ఎక్కువ పెట్టేసుకున్నారు. అందుకే మీరు ఎక్కువ పెట్టుకున్నారు కనుకే మీకు ఈ తొందర, మీకు ఈ విచారం, మీకు ఈ చింత. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 47:13. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. చాలా ఏమన్నా దేవుని వాక్యం చెప్తుందో తెలుసా? నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు, అలసిపోయావు. యోచనలు అంటే ఏంటి? ఆలోచనలు, నీ పనులు, నీ కోరికలు, నీకేదో కావాలని నువ్వు లోకం నుండి ఎక్కువ కోరుకుంటున్నావు. లోకపరంగా నువ్వు ఏదో ఎక్కువగా కోరుకుంటున్నావు కనుకే, ఎక్కువగా ఆశిస్తున్నావు కనుకే నువ్వు ఎక్కువగా అలసిపోతున్నావు, నువ్వు ఎక్కువగా తొందరపడుతున్నావు, నీవు ఎక్కువగా చింతిస్తున్నావు, నీవు ఎక్కువగా విచారపడుతున్నావు అని నేను చెప్పట్లేదని వాక్యం చెప్తుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు మనల్ని కూడా మనం ప్రశ్నించుకోవాలి. నా జీవితంలో ఎందుకు తొందరపడుతున్నాను? నాకు ఎందుకు విచారాలు వస్తున్నాయి? ఎందుకు చింత వస్తుంది? శక్తికి మించి నేను గమనించండి. ఇప్పుడు మార్త ఎందుకు ఎక్కువ విస్తారంగా పెట్టుకుంది? అన్ని ఎక్కువగా చేస్తే జనాలు తను అంత ఎక్కువగా మెచ్చుకుంటారనే కదా, జనాల నుండి ఎక్కువగా కోరుకునే కదా. ప్రభువు నుండి, శిష్యుల నుండి, అక్కడున్న ప్రజలందరూ కూడా కమ్మగా భోజనం చేస్తే మార్త గారు ఐటమ్స్ అదిరిపోయాయండి, ఎన్ని పెట్టేశారండి, బాబోయ్ ఉక్కురు బిక్కురు అయిపోయామండి అని చెప్పుకోవాలనే కదా. నిజమా కదా? కరెక్ట్. అది అంటే జనాల్ని మెప్పించాలని, జనాలను పొగడుతును కోరుకునే మార్త ఏమైపోయింది? ఎక్కువ కోరుకుంది కనుక ఎక్కువ పని పెట్టుకుంది కాబట్టి అది తెవలక ఏమవుతుంది? తొందరపడుతుంది, చింతిస్తుంది, విచారిస్తుంది, చెల్లి మీద సనుక్కుంటుంది, యేసు ప్రభు మీద సనుక్కుంటుంది. అక్కడ జరుగుతున్న దేవుని పనిని కూడా ఏం చేసింది? పాడు చేసింది. తీరా తన దేవుని వాక్యాన్ని వినడానికి ఉందా? తాను దేవుని వాక్యం వినడానికి కూడా లేదు. చూసి ఎన్ని జరుగుతున్నాయో. వీటన్నిటికీ కారణం ఏంటి చెప్పమంటారా? మార్త లోకం నుంచి ఎక్కువ ఆశించింది. ఏంటది? ఘనతను ఎక్కువగా ఆశించింది. మార్త లోకము నుండి ఎక్కువ ఘనతను ఆశించింది, ఎక్కువ మెప్పును ఆశించింది. అందుకే ఇవన్నీ వచ్చాయి.
ఒకవేళ మార్తకి అలా ఆలోచన లేదనుకోండి, సింపుల్గా పెట్టినా ఎవరు అనుకుంటే ఏమనుకున్నారు, నా పనులు ఇక్కడ ఎక్కువ పనులు పెట్టుకుంటే నాకు నాకు నేను వాక్యం వినడానికి ఉండదు కనుక నేను ఎక్కువ పనులు పెట్టుకోను, సింపుల్గా పెడతాను. వచ్చిన వాళ్ళు ఏంటి మరి ఇంత సింపుల్గా పెట్టారు అని అనుకున్నా పర్వాలేదు. నేను వాళ్ళ మెప్పు కాదు, నేను ప్రభు దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి వాక్యం వినడమే నాకు ముఖ్యమైన విషయం అని ఒకవేళ అనుకుని ఉంటే తనకి ఈ చింత ఉండదు, ఈ తొందర ఉండదు, ఈ సనుగుడు ఉండదు, ఈ విచారాలు ఉండదు. శక్తికి మించిన పనులు పెట్టుకోవడమే మార్త కారణం. రైట్. మరి కొంతమందికి విచారాలకు కారణం ఏంటి, కొంతమంది చింతించడానికి కారణం ఏంటి, కొంతమంది తొందరపడడానికి కారణం ఏంటి? శక్తికి మించి సంపాదించాలి అనుకున్నప్పుడు, శక్తికి మించిన పనులు పెట్టుకున్నప్పుడు, శక్తికి మించి చదవాలనుకున్నప్పుడు, శక్తికి మించిన ఉద్యోగాన్ని సంపాదించాలనుకున్నప్పుడు, శక్తికి మించి ఏదో చేయాలి అనుకున్నప్పుడు మన జీవితంలో తొందర, విచారము, చింత అనేవి వస్తాయి. శక్తికి మించిన ఇల్లు కట్టుకోవాలనుకున్నాను అనుకోండి, ఏమవుతుంది? నేను ఇక్కడ ఎవరిని అనట్లేదు, మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. మన స్థాయికి మించి ఇల్లు కట్టాలనుకున్నప్పుడే మనం ఇబ్బందులు పడతాం. మన స్థాయికి మించి సంబంధాన్ని చేయాలనుకున్నప్పుడే మనం ఇబ్బందులు పడతాం. మన స్థాయికి మించిన ఏదో ఎక్కువ లోకములో ఎక్కువ మనం పెట్టుకుంటే, ఎక్కువగా ఊహించుకోవడం వల్ల, ఎక్కువగా పెట్టుకోవడం వల్ల, ఎక్కువగా మనం ఆశించడం వల్ల మన జీవితంలో చింత, విచారము, తొందరలు వస్తాయి. అందుకే మనం ఏం చేయాలి? 42వ అధ్యాయం, కీర్తనలు 42వ అధ్యాయము 42వ అధ్యాయము 5వ వచనం. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. రైట్, ఇక్కడ నెక్స్ట్ 11వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. రైట్. అది అంటే మన ప్రాణం ఈ లోకంలో కృంగిపోయింది, మన ప్రాణం మనలో తొందరపడుతుంది. దేనికి? నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని అన్నాడు కదా. అంటే ఈ ప్రాణానికి ఈ లోకంలో ఏదో వినాలని, ఏదో చూడాలని, ఏదో తినాలని, ఏదో అనుభవించాలని, ఏదో స్థాయికి వెళ్ళాలని ఒక పిచ్చి ఆశ. రెక్కలతో ఉన్న పక్షి లాంటిది మన ప్రాణం. అది ఎగరాలనుకుంటుంది, ఎగరాలనుకుంటుంది, ఇంకా ఎగరాలనుకుంటూ ఉంటుంది. అందుకే అలా ఎగరాలని అనుకోవడం వల్లనే మన ప్రాణం యొక్క కోరికల వల్లే ఈరోజు మన చింత, మన విచారం, మన తొందరపడిపోతున్నామంటే కారణం, మనం విచారిస్తున్నామంటే కారణం, మన చింతకు కారణం అదుపు లేని మన కోరికలు, అదుపులో లేని మన ఊహలు, మన అంచనాలు. మన కోరికలు విస్తారంగా ఉండడం వల్ల, మన అంచనాలు విస్తారంగా ఉండడం వల్ల, మన ఊహలు విస్తారంగా ఉండడం వల్ల ఈరోజు మనం తొందరని అనుభవిస్తున్నాం, విచారాన్ని అనుభవిస్తున్నాం, చింతను అనుభవిస్తున్నాం. ఇది మీలో ఎంతమందికి అయితే అర్థమవుతుందో అది మీరు నిజంగా వాళ్ళు ధన్యులండి. దీని నుంచి విడుదల పొందిన వారు మరియా పొందిన విశ్రాంతిని అనుభవిస్తారు. అదే విస్తారమైన పనుల్లో మరియా కూడా ఉంది, కానీ ఈరోజు యేసుక్రీస్తు వారి దగ్గర విశ్రాంతిని అనుభవిస్తుంది. మీరు గమనించారా? యేసుక్రీస్తు పాదాల దగ్గర మరియా విశ్రాంతిని అనుభవిస్తుంది. తన జీవితంలో ఏ కోరికలు లేవు, ఏ ఆశలు లేవు, తనకి ఇంకెల్లా ఏమి లేదు. ఉన్నదల్లా ప్రభు చెప్పే మాటలు ఏంటి, వాటి అర్థం ఏంటి, దాని ప్రకారంగా ఎలా బ్రతకాలి, అంతే. మరి అది విశ్రాంతి కదా. మార్తలో ఉన్న విచారంలో ఉందా? లేదు. మార్తలో ఉన్న చింత ఈమెలో ఉందా? లేదు. మార్తలో ఉన్న తొందరపాటు ఈమెలో ఉందా? లేదు. మరి దాన్ని ఏమంటారు? ప్రశాంతంగా విశ్రాంతిని అనుభవిస్తుంది మరియా యేసు ప్రభు పాదాల దగ్గర. ఎందుకని? విస్తారమైన పనులు తాను పెట్టుకోలేదు కనుక. ఎవరైతే ఈ లోకంలో ఎక్కువ కోరుకోరో, ఎక్కువ ఊహించుకోరో, ఎక్కువగా యోచించరో, ఎక్కువ అంచనాలు ఎవరైతే పట్టుకోరో, తక్కువ అంచనాలు పెట్టుకుంటారో, తక్కువగా ఊహించుకుంటారో, తక్కువ కోరికలు కలిగి ఉంటారో, అలాంటి ఆత్మీయులు యేసుక్రీస్తు పాదాల దగ్గర విశ్రాంతిని అనుభవిస్తారు. వాళ్ళకి చింత ఉండదు, విచారం ఉండదు, దేని గురించిన తొందరపాటు ఉండదు. వాళ్ళకు ఉన్నదల్లా యేసు ప్రభు పాదాల దగ్గర విశ్రాంతి, అంతే సమాధానం.
జరిగేదేదో నా ప్రభువుకు తెలియకుండా జరగదు కదా. ఇక్కడ భక్తుడు అదేనండి. ఈ భక్తుడు ఈ 42వ అధ్యాయంలో ఉన్న భక్తుడు ఎలా అంటాడంటే తన ప్రాణానికి చెప్తున్నాడు. ఏమని? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవు. అంటే ఈ ప్రాణం లోకాన్ని ఆశిస్తుంది, ఎక్కువ కోరికలు, ఎక్కువ ఊహల్లో, ఎక్కువ వాటిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్తున్నాడు, ఎందుకు నా ప్రాణమా నీకు ఎందుకు, నువ్వెందుకు అది ఎక్కువగా ఊహించుకోవడం వల్లే కదా నువ్వు కృంగిపోయావు, ఎక్కువగా యోచించుకోవడం వల్లే కదా, ఎక్కువగా ఆశించడం వల్లే కదా తొందరపడుతున్నావు పిచ్చి మొహమా అని. ఎప్పుడైనా మీరు చెప్పుకున్నారా మీకు మీరు? అలా చెప్పుకోవాలని మనం. నా ప్రాణమా అన్నాడా లేదా రత్నకిషోర్ ప్రాణమా అన్నాడా? అంటే నా ప్రాణం అంటే ఎవరెవరితో చెప్తున్నారమ్మా? భక్తుడు తన ప్రాణంతో తానే చెప్పుకున్నాడు. మీరు ఎప్పుడైనా చెప్పుకున్నారా? చెప్పుకోవాలి. మీకు మీరు బోధించుకున్నారు ఎప్పుడైనా? మరి మీకు మీరు బుద్ధించుకోవాలి, చెప్పుకోవాలి కొన్ని విషయాలు. మరి మాట్లాడాలి, మీతో మీరు మాట్లాడుకోరా? మరి మాట్లాడాలి. మరి మీతో మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు లేదా ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పుకోండి, మాట్లాడండి. మీ మనసుతో మీరు చెప్పండి. ఏమని? ఓ ప్రాణమా, లోకాన్ని ఆశించావు, ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు ఆశిస్తున్నావు, ఎందుకు ఎక్కువ కోరుకుంటున్నావు పిచ్చి మొహమా. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. అంటే దేవుని, ఆ మాట తీసుకోమ్మా, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అంటే అర్థం ఏంటండి? ఏమైపోద్దో, ఇది జరిగిద్దో లేదో, అది అవుతుందో లేదో, ఇది అవుతుందో, నువ్వు తొందరపడుతున్నావు కదా, కృంగిపోతున్నావు కదా. ఏం కాదు, నీది ఏదైతే ఉందో అది దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుడు చూసుకుంటాడులే అని నువ్వు అనుకో. దేవుని యందు నిరీక్షణ ఉంచినంటే అర్థం ఏంటి? నా విషయంలో దేవుడు సమస్తం మేలుకరంగా జరిగిస్తాడని దేవుని కుదిరాయి. నువ్వు ఎక్కువ ఆశించుకో, ఎక్కువ కోరుకోకు, ఎక్కువగా ఊహించుకోవద్దు, ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు. నువ్వు సింపుల్గా ఉండు, దేవునికి అప్పగించే, నీ జీవితం దేవునికి అప్పగించే. నీకేం అవసరమో, నీకు అక్కరగా ఉన్నవేవో నీకు అనుగ్రహిస్తాడు. నిజంగా దేవుని భక్తులు అలా ఎక్కువ కోరికలు పెట్టుకోకుండా, ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా, ఎక్కువ ఊహించుకోకుండా వాళ్ళు, అంటే మీరు ఎంత ఉంటారు, ఎక్కువ ఊహించుకోవడం వల్ల ఎంత అయిపోతారు. మీరు ఆ ఎక్కువ తీసేయండి, ఎక్కువ ఊహించుకోవడాలు తీసేయండి, ఎక్కువ అంచనాలు తీసిపడేయండి, ఎక్కువ కోరికలు కూడా తీసిపోయండి. అప్పుడు మీరు ఎంత అయిపోతారు, చిన్నగా అయిపోతారు. అంటే మీరు చిన్నగా అయిపోవాలి. చిన్నగా అయిపోతారంటే దీనిలో అయిపోవాలన్నమాట. అప్పుడు మీరు మీ చేతుల్ని, మిమ్మల్ని మీరు యేసు ప్రభుకి దేవునికి అప్పగించుకోండి. అప్పుడు నేను చెప్తున్నాను, దేవుడు నమ్మదగిన వాడు, మీ జీవితానికి ఏమీ తక్కువ చేయడు. మీకు ఏం కావాలో చిన్నగా ఉన్న మీకు, మీ చిన్ని అంచనాలకు తగ్గట్టుగా మీకు సమృద్ధిగా ఇస్తాడు. మీ చిన్ని కోరికలకు తగ్గట్టుగా సమృద్ధిగా ఇస్తాడు. మీ చిన్న అంచనాలకు తగ్గట్టుగా దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. మీరు ఎక్కువగా ఉంచుకోవడం వలనే మీరు విశ్రాంతిని అనుభవించలేకపోతున్నారు. మీరు ఎప్పుడైతే తక్కువ అయిపోయారో, దేవునికి అప్పగించుకున్నారో, దేవుని నుండి విశ్రాంతిని అనుభవిస్తారు. 2వ వచనం, నా ప్రాణమా, 1వ వచనం 2వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఈ మాటలు ఇక్కడట, ఒక దుప్పికి గడ్డి తిని అటు తిరిగి ఇటు తిరిగిన తర్వాత ఎంత దాహం వేస్తుందో, ఆ దాహం కోసం వాగులు ఎక్కడున్నాయని పరిగెడుతుందట. ఆ దుప్పుకి దాహం వేసినప్పుడు నీళ్ళ మీద ఎంత ప్రాణం పెట్టుకుని ఉంటుందో, అలాగే ఈ భక్తుని యొక్క ప్రాణము ఎవరి మీద పెట్టుకున్నాడట? దేవుని మీద, దేవుని సన్నిధి మీద. ఇక్కడ ఈ మాటలు ఎవరు కనబడుతున్నారు? మరీ కనబడుతుంది. మరి 5:11 ఎవరు కనబడుతున్నారు? మార్త కనబడతలేదా? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ తొందరపడుతున్నావు. ఎవరది? మార్త. మరి 1-2 వచనాల్లో నా ప్రాణం దేవుని యందు తృష్ణగొనుచున్నది, నా ప్రాణము దేవుని ఎదుట నేను ఆశపడుచున్నది, నా ప్రాణం అనుకుంటుంది నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళేదును, ఆ దేవుని సన్నిధిని నేను ఎప్పుడు చూసేదును అని అనుకుంటుంది. ఇదంతా ఎవరి కోరిక అమ్మా? మరియా. మార్తలాగా 5-11 వచనాల్లో మార్త, 1-2 వచనాల్లో ఉంది మరియా. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆ కృంగిపోయిన ప్రాణము, తొందరపడుతున్న ప్రాణాన్ని నెమ్మలపరిచి, నువ్వు కాస్త ఆగమ్మా అని చెప్పాలి. నువ్వు ఎక్కువ ఆశించావు కనుకే నీకు ఈరోజు ఈ తొందర, ఈ యోచన, ఈ విచారాలు, ఈ చింతలు. ఇక చాలు, నువ్వు విచారపడింది చాలు, ఇక నువ్వు తగ్గు. నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ యోచనలు, నీ ఊహలు అన్నీ పక్కన పెట్టేస్తే
మరియలాగా నీ ప్రాణం దేవుని కొరకు ఆశకుంటే, తృష్టుకుంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడు. అందుకే మరియ చూడండి, ఆ విస్తారమైన పనుల్ని తను పెట్టుకుందా? పెట్టుకోలేదు. తనకు ఏం లేదు, ఇంకా చింత లేదు, తొందర లేదు, ఏ విచారమో లేదు. మరి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. వచ్చి యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర ఏమనిపిస్తుంది? విశ్రాంతిని అనిపిస్తుంది, సమాధానాన్ని అనిపిస్తుంది. యేసుక్రీస్తు వారి మాటలు వింటుంది. అంతకంటే గొప్ప భాగ్యం ఉంది. మరియ యేసు ప్రభు పాదాల దగ్గర ఉంది, ఆయన మాటలు వింటుంది. మరియకి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? చక్కగా ఆ సమాధానంతో యేసు ప్రభుని వినగలిగే మాటలు తనకు ఎందుకు వచ్చినాయి అంటే, తనకి ఆ విస్తారమైన పనులు లేవు, ఆ విస్తారమైన ఆలోచనలు లేవు, విస్తారమైన ఊహలు లేవు, విస్తారమైన అంచనాలు లేవు, విస్తారమైన కోరికలు ఏమీ లేవు. తనకున్న కోరికల్లా ఒక్కటే, అది యేసు ప్రభు ఆయన మాటలు, అంతే. అటువంటి స్త్రీయే సమాధానాన్ని అనుభవించగలదు. అటువంటి స్త్రీ మాత్రమే చింతను, విచారాన్ని, తొందరపాటుని గెలవగలదు. అటువంటి స్త్రీ మాత్రమే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర సమాధానాన్ని, విశ్రాంతిని అనుభవించగలదు. లోకాన్ని ఆశించే స్త్రీ, ఎక్కువ కోరికల్ని, ఎక్కువ ఆశల్ని, ఎక్కువ ఊహల్ని పెట్టుకున్న స్త్రీ, నేను చెప్తున్నాను, జీవితకాలం అంతా చింతిస్తూనే ఉంటుంది, జీవితకాలం అంతా విచారపడుతూనే ఉంటుంది, జీవితకాలం అంతా తొందరపడుతూనే ఉంటుంది, సనుక్కుంటూనే ఉంటుంది, కోప్పడుతూనే ఉంటుంది, మనుషుల మీద కేకలేస్తూనే ఉంటుంది. మరియలాగా ఏ స్త్రీ అయితే ఎక్కువ ఊహలు ఉండవో, ఎక్కువ ఆశలు ఉండవో, ఎక్కువ కోరికలు ఉండవో, ఎక్కువ అంచనాలు ఉండవో, ఎక్కువగా ఊహించుకోవడాలు ఉండవో, అలాంటి స్త్రీ చింత ఉండదు, విచారాలు ఉండవు, తొందరపాట్లు ఉండవు, కేకలు ఉండవు, కోపాలు ఉండవు, ఎవరి మీద సనుగుళ్ళు ఉండవు. ఆమెలో ఉన్నదల్లా ఒక్కటే, ఆమె ఎప్పుడూ ఎక్కడ ఉంటుందంటే యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరే ఉంటుంది. ఒకవేళ నువ్వు ఆఫీసులో ఉన్నా యేసుక్రీస్తు పాదాల దగ్గరే ఉంటావు. అలాంటి స్త్రీ తన ఇంట్లో ఉన్నా, భర్త దగ్గర ఉన్నా, పిల్లలు ఉన్నా, ఆఫీస్కి వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళినా, పనికి వెళ్ళినా ఎప్పుడు యేసు ప్రభు పాదాల దగ్గరే ఉంటుంది. ఎప్పుడు ఆ పాదాల దగ్గర సమాధానాన్ని, విశ్రాంతిని అనుభవిస్తూనే ఉంటుంది. ఆయన మాటలు వింటూనే ఉంటుంది. ప్రభు ఏమన్నారు తెలుసా? మార్త అనేకమైన పనులు పెట్టుకున్నట్టు వలన నీవు తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. చెప్పండి, అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనును. ఏంటది? ఈ మనిషి జీవితానికి ఒక స్త్రీకి అవసరమైంది ఏంటి? అది స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు. కానీ ఇక్కడ ఉన్న స్త్రీల ఆత్మీయ గుడి కాబట్టి స్త్రీలకు చెప్తున్నాను అంతే. ఇదే మాటలో పురుషులు కూడా వర్తిస్తాయి కనుక స్త్రీల ఆత్మీయుల గుడి కనుక స్త్రీలుగా మీకు, సహోదరిమణులుగా, తల్లులుగా మీకు చెప్తున్నాను. ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా నీకు అవసరమైంది ఏంటి? ఈ లోకములో ఉన్నవి కావు అనేది మనం తెలుసుకోవాలి. ఈ మానవ జన్మనెత్తిన రక్షించబడిన ఒక స్త్రీగా నీ జీవితంలో విలువైనది ఏంటో తెలుసా? ఉత్తమమైనది ఏంటో తెలుసా? మరియ ఏం చేసిందో అదే. ఏం చెప్పండి, మరియ ఏం చేసింది? మీకు తెలుసు. మీకు మీ జీవితంలో అవసరమైంది ఏంటి, ఉత్తమమైంది ఏంటి తెలుసుకోవాలని ఉందా? అయితే మరియ ఏం చేసిందో అదే. ఏంటి మరియ ఏం చేసింది చెప్పండి? విస్తారమైన పనులను పక్కన పెట్టి యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఆయన బోధ విన్నది. అంటే ఆయన మాట వినటం ఉత్తమం. ఆయన మాట వినే ముందు ఏం వదిలేసి వచ్చింది? విస్తారమైన పనుల్ని పక్కన పెట్టింది. అంటే అర్థం, ఎవరైతే విస్తారమైన యోచనల్ని, విస్తారమైన కోరికల్ని, విస్తారమైన ఊహల్ని, అంచనాల్ని, ఈ లోకపు ఆశలన్నిటిని పక్కన పెట్టి, అవన్నీ పక్కన పెట్టి అవసరమైనది ఒక్కటే యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ఎవరైతే ఆయన మాట వింటారో వాళ్ళే ఉత్తమమైన దానిని, అదే ఉత్తమమైనది, అదే మనిషికి అవసరమైనది, అదే మనిషికి అవసరం. ఇది మీకు గ్రహించుకుంటే ఈ రోజు నుండి మీరు మీకు వచ్చే ఆ ఊహల్ని, ఆ అంచనాల్ని, మీకున్న ఆశలన్నింటినీ పక్కన పెడతారు. మరియ వాళ్ళ యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభు ఏం చెప్తున్నాడు అని వింటారు. అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటి. ఈ జీవితంలో అవసరమైనది ఒక్కటే. ఏంటది? వంట వండడం కాదు, భోజనాలు పెట్టడాలు కాదు, పిల్లల్ని సంపాదించడం కాదు, ఉద్యోగాలు చేయడం కాదు. ఇవన్నీ తర్వాత. అవసరమైనది ఒక్కటే. మనిషి జీవితానికి
అసలైంది ఏంటంటే పోట్లాడ్డాలు, లేకపోతే మనం సాధించడాలు, ఈ లోకంలో ఘనతను పొందడాలు, ఇవే కదా ఈ లోకంలో పేరు సంపాదించడాలు, అధికారాలు సంపాదించడాలు. ఇవి కాదు అవసరమైనవి. మనిషి జీవితానికి అవసరమైనది ఒక్కటే, అదేంటంటే యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన మాట వినడం. అది మానవ జీవితంలో ప్రాముఖ్యమైనది, అది ఉత్తమమైనదన్న విషయం మీరు గ్రహిస్తే, లోకం ఎలాగూ గ్రహించలేదు. వాళ్ళకల్లా ఏంటి, కేవలం వాళ్ళకు లోకంలో ఉన్నదల్లా సంపాదించడం, అది ఉత్తమమైంది. ఎంత సంపాదించాను, ఇంకెంత సంపాదించాలి, ఇంకెంత దాటాలి, ఇంకెంతసేపు అదే. కొంతమందికి బంగారం, ఎంత సంపాదించాను, ఇంకెంత సంపాదించాలి, నాకెంత ఉంది, ఆ పక్కింటోళ్ళకి ఎంత ఉంది, దానికి మించి ఎంత ఉంది, ఇంకింతే అనమాట. వాళ్ళకున్న ఉత్తమమైంది అలా బంగారం సంపాదించడం, ఆస్తి సంపాదించడం, లేకపోతే మరి గొప్పగా చదువుకోవడం, గొప్ప ఉద్యోగాలు సాధించడం, లేకపోతే లోకంలో అధికారాన్ని చలాయించడం, లేదంటే గొప్ప ఇల్లు కట్టడం, ఇవే ఈ లోకంలో ఉత్తమమైనవి. ఇవి చేయొద్దని నా ఉద్దేశం కాదు, కానీ కొంతమందికి ఇవే ఉద్దేశం అనమాట. ఇవే గొప్పవి, ఉత్తమమైనవి. వాళ్ళ జీవితంలో ఉత్తమమైనది ఏంటి, వాళ్ళ మొదటి ప్రాధాన్యత దేనికి ఇస్తారు అంటే ఇదిగో వీటికే ఇస్తారు. కానీ మరియా లాంటి వాళ్ళు వాటన్నిటినీ పక్కన పెట్టి ఉత్తమమైనది ఒక్కటే, అది యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర ఆయన మాట వినడం. అలాంటి వాళ్ళే ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని భయభక్తులతో చదువుతారు. ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నాడో ఈరోజు అని. కనీసం ఒక అధ్యాయం అన్న సీరియస్గా ప్రార్థన చేసుకుని, ప్రభువా ఎన్ని పనులున్నా అవన్నీ పక్కన పెట్టి కొంత సమయం అలా పెట్టుకుని, ఒక 5 నిమిషాలు ఏదో ఒక 10 నిమిషాలు ఎవరైతే తీసుకుని బైబిల్ చదివి, ప్రభువా ఈరోజు నువ్వు నాతో ఏం మాట్లాడబోతున్నావు అని సీరియస్గా ప్రార్థన బైబిల్ చదువుతారు. సీరియస్గా ఒక 5 నిమిషాలన్నా ప్రార్థన చేస్తారు. తర్వాత ఎప్పుడూ కూడా ఆయన మాటల్ని, ఆయన యొక్క ఆజ్ఞల్ని మనసులో పెట్టుకుంటారు. ఆయన స్వరాన్ని వినడం అంటే, ఆయన స్వరాన్ని మనం ఎలా వినగలం? చక్కగా జాగ్రత్తగా లోపల ఉన్న చింత, అది అన్నాడు కదా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ తొందరపడు, అంటే ఆ తొందరని, ఆ కృంగుబాటుని అన్ని తీసేసి, మరి అలాగా ఆ విస్తారమైన యోచనల్ని, అంచనాల్ని, ఆశల్ని పక్కన పెట్టేసి, వాటి వల్ల వచ్చిన చింతని, తొందరని, ఆందోళనని పక్కన పెట్టేసి, ఎవరైతే సమాధానంగా వచ్చి బైబిల్ని చదవగలుగుతారో వాళ్ళు ప్రభు యొక్క స్వరాన్ని వినగలుగుతారు. మీరు మీ జీవితంలో మీరు ప్రభు స్వరాన్ని మీరు వినగలరా? వినాలి అంటే మొదట ఆ చింతని, విచారాలని, తొందరపాటుని పక్కన పెట్టాలి. ప్రశాంతంగా దేవుని దగ్గరకు వచ్చి, ఈరోజు ప్రభువా నాతో మాట్లాడు అని ఒక అధ్యాయం చదవాలి. కొంతసేపు బైబిల్ని ధ్యానించాలి. అలా ధ్యానించే విధంగా మీరు చదవగలిగితే తప్పకుండా దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. గతంలో కూడా మాట్లాడే ఉన్నాడు కదా మీతో, మీకు అనుభవం లేదా? ఉండే ఉంటుంది కదా. కనుక మరి ఇంకా మీరు దాన్ని తీసేసి ప్రశాంతంగా కూర్చుని చదువుకోగలిగితే ఇంకా ఎంతో నేరుగా ఆయన మాట్లాడతాడు. కొంతమందికి చెవిలో గులుం పట్టేస్తుంది, బాగా చెవిలో గులుం పట్టేస్తుంది, లేదంటే ఏదో ఆటంకం పడుతుంది. అలాంటి వాళ్ళకి సరిగ్గా వినపడుతుందా అమ్మా? సరిగ్గా వినపడదు. కొంతమందికి చెవులో ప్రాబ్లం ఉంటుంది, అలాంటి వాళ్ళకి వినపడుతుందా? వినపడదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి కొన్ని ఆపరేషన్ చేస్తారు, క్లీన్ చేసి అదేదో సొంతానికి మొత్తానికి సెట్టింగ్ చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత అది విజయవంతం అయితే వాళ్ళు అప్పటి నుంచి ఏం చేస్తారు? మాటల్ని వినగలుగుతారు. ఓకేనా? రైట్. అంటే చెవి వినలేకపోతుందంటే చెవికి ఏమన్నట్టు? సమస్య. మనం దేవుని స్వరాన్ని వినలేకపోతున్నామంటే ఏంటి? మనకేదో లోపం ఉన్నట్టు. ఏంటి ఆ లోపం? ఇదిగో విస్తారమైనవి నువ్వు పక్కన పెట్టాలి. విస్తారమైన వాటిని పక్కన పెట్టకుండా ఆ ప్రశాంతకరమైన వాతావరణంలో నువ్వు దేవుని వాక్యాన్ని చదవకుండా, ప్రశాంతమైన మనసుతో దేవుని వాక్యాన్ని చదవకుండా మనం యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని వినలేము. యేసుక్రీస్తు వారి స్వరాన్ని వినడం అంటే ప్రార్థన చేయడం. యేసుక్రీస్తు వారికి మనం తండ్రి అయిన దేవునికి కానీ యేసుక్రీస్తు వారికి కానీ మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే మనం ఆయన స్వరాన్ని వినగలం. అంటే స్వరం అంటే మాట్లాడతాడని కాదు, మనం ప్రార్థన చేస్తుండగానే ఆయన చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రార్థన మనమే చేస్తాం, కానీ ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని తన చిత్తంలోకి మార్చుకుంటాడు. వాక్యం చదవడం అయినా ప్రార్థన చేయడమైనా ఈ రెండు కూడా యేసుక్రీస్తు వారి యొక్క పాదాల దగ్గర ఉండటమే, ఆయన స్వరాన్ని వినటమే. కానీ ఇది మొక్కుబడిగా చేస్తున్నామా లేకపోతే హృదయపూర్వకంగా చేస్తున్నామా, ఆయన స్వరాన్ని వినగలిగేలా చేస్తున్నామా అనేది ముఖ్యం అన్నమాట. ప్రపంచంలో చాలామంది చేస్తారు, అందరం చేస్తున్నాం, ఈ రోజుకి మీరు చేస్తున్నారు. కానీ
తేడా రేపు నుంచి చూడొచ్చు. అది ఎలాగంటే ఈ రోజున మరి అలాగా మీకున్న వాటన్నింటిని పక్కన పడేసి ప్రశాంతంగా కూర్చుని దేవుని వాక్యాన్ని వినండి, చదవండి, ఆ తర్వాత ప్రార్థన చేయండి. అప్పటి నుంచి మీలో దేవుని యొక్క స్వరాన్ని ఇంకా స్పష్టంగా, ఇంకా క్లియర్గా మీరు వినగలుగుతారు. 1 సమూయేలు 15:22. వాక్యాన్ని వినడం అంటే ఏంటి? 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. విస్తారమైన బలులు, దహన బలులు అర్పించడం కంటే ఆయన ఆజ్ఞను గైకొనడం శ్రేష్టము, ఆయన మాట వినడం శ్రేష్టం. బలులను, విస్తారమైన దహన బలును అర్పించుట కంటే మనం ఆయన ఆజ్ఞను గైకుంటే ఆయనకి సంతోషం, ఆయన మాట వినడమే ఆయనకి సంతోషం. ఆయన మాట వినడం కంటే, ఆయన ఆజ్ఞను గైకొనడం కంటే ఆయనకి శ్రేష్టమైంది లేదు, సంతోషమైంది లేదు. మన నుండి దేవుడు కోరుకుంటుంది ఏంటి? వినటం, గైకొనటం. వినటం, గైకొనటం, ఇదే కోరుకుంటాడు. వినటం అంటే కేవలం వినటమే అనుకుంటే పొరపాటు. సౌలు దేవుని ఆజ్ఞను విన్నాడా లేదా? సౌలు మహారాజు దేవుని ఆజ్ఞను విన్నాడా లేదా? కానీ గైకొన్నాడా? గైకొనలేకపోయాడా? గైకొనలేకపోయాడు. విన్నాడు కానీ గైకొనలేకపోయాడు. అది వినటమా? కాదు. వినడం అంటే విన్నదాన్ని ఆచరించడమే. అది ముఖ్యం. ఈ భూమి మీద అన్నిటికంటే అవసరమైంది, ఉత్తమమైంది ఏంటంటే ఈ భూమి మీద దేవుడు ఇచ్చిన ఆజ్ఞని పాటించటమే ఉత్తమమైనది, అవసరమైనది. అది మానేసి మనం ఈ లోకములో ఉన్న వాటన్నిటిని బట్టి చింతిస్తూ, విచారిస్తూ బ్రతకడం అది మనకి మంచిది కాదు, దేవునికి సంతోషం కానే కాదు. ఉదాహరణగా స్త్రీకి మరి దేవుని స్వరాన్ని మీరు విన్నారా? ఎప్పుడైనా యేసు ప్రభు యొక్క బోధ మీరు విన్నారా? ఆయన మాట వినటం శ్రేష్ఠ కదా. రైట్. భార్యలుగా యేసు ప్రభు మీతో ఒక మాట చెప్పాడు, చాలా మాటలు చెప్పాడు. అందులో ఒక మాట ఏంటంటే, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఇది ఎవరి మాట? చూడండి, ఒకవేళ ఇలా చెప్తే మళ్ళీ నా మాట అనుకుంటాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. అంటే ఇది ప్రభు మాట. మీరు ఎప్పుడైనా ప్రభు యొక్క స్వరాన్ని విన్నారా? ఏంటి ఆ స్వరం? అమ్మా నీ భర్తకు విధేయురాలువై ఉండు అన్నాడే ప్రభు. దాన్ని మీరు నెరవేర్చారా? గైకొన్నారా? అంటే ఆయన మాట వినడం అంటే దాన్ని విని గైకొనడం. అది కనుక భార్యలుగా మీకు ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు, అమ్మా నీ భర్తకు విధేయురాలై ఉండు, నీ భర్తకు లోబడు, నీ భర్త పట్ల భయము కలిగి ఉండు అన్నాడు. మరి మీ జీవితంలో దాన్ని నెరవేర్చగలుగుతున్నారు? మీరు ప్రశ్నించుకోండి, ఆలోచించండి. అంటే మీరు గైకోలేకపోతున్నారంటే ఆయన స్వరాన్ని మీరు సరిగ్గా వినలేకపోతున్నారు. ఆయన స్వరాన్ని మీరు సరిగ్గా వినలేకపోతున్నారంటే కారణం మీరు విస్తారమైన పనులు ఏవో మీ జీవితంలో పెట్టుకున్నారు, విస్తారమైన ఆశలు ఏవో మీరు పెట్టుకున్నారు, విస్తారంగా ఏదో లోకాన్ని మీరు ఆశిస్తున్నారు. అందుకే ఆయన స్వరాన్ని మీరు స్పష్టంగా వినలేకపోతున్నారు. అందుకే మీ జీవితంలో గైకొనలేకపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట. మీరు చింతించడానికి, స్త్రీలు చింతించడానికి, స్త్రీలు విచారించడానికి, స్త్రీలు తొందరపడడానికి, కోపపడడానికి, కేకలేయడానికి, సనుక్కోవడానికి కారణం విస్తారమైనవి పెట్టుకోవడం వల్ల. ప్రభు స్వరాన్ని స్పష్టంగా వినలేకపోవడానికి కారణం విస్తారమైన వాటిని పెట్టుకోవడం వల్ల. మీరు ప్రభు మాటను విని గైకొనలేకపోవడానికి కారణం విస్తారమైన వాటిని పెట్టుకోవడం వల్ల. మీరు విస్తారంగా ఏం పెట్టుకున్నారు ఈరోజు అనేది మీ జీవితంలో పెను మార్పు రావాలంటే, మార్తలా ఉన్న మీరు మరియలా మారిపోవాలంటే
మార్తలాగా కలవరాన్ని అనుభవిస్తున్న మార్తలాగా ఉన్న మీరు ప్రభు యేసుక్రీస్తు పాదాల దగ్గర విశ్రాంతిని, సమాధానాన్ని అనుభవిస్తున్న మరియలాగా మీరు మారాలి అంటే మీరు పెట్టుకున్న విస్తారమైనవి ఏంటి, వాటిని మీరు విడిచిపెట్టాలి. మీరు విస్తారంగా ఏం పెట్టుకున్నారు? ఇందులో నేనేం బలవంతం చేయను. మీరు అలా మారాలని ఒకవేళ మీరు అనుకుంటే నేను ఇచ్చే బైబిల్ వాక్యం మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీ జీవితంలో మీరు విస్తారంగా ఏం పెట్టుకున్నారు వాటిని తగ్గించుకోండి. మీరు ఇంత పెట్టుకుని ఉంటే దాన్ని ఇంత చేసేయండి. ఇంతగా ఊహించుకుంటే మీ ఊహను తక్కువ చేయండి. మీ అంచనాలు ఎంత ఉంటే మీ అంచనాలు తక్కువ చేసుకోండి. అన్నీ ఇంత చిన్నగా చిన్నగా మీ అంచనాలు ఎంతగా ఉంటే ఎంత చేసుకోండి. మీ ఊహలు ఎంతగా ఉంటే ఇంతగా చేసుకోండి. మీ కోరికలు ఇన్ని ఉంటే ఇంతగా తగ్గించుకోండి. మీ పనులు ఇన్ని ఉంటే వాటన్నిటిని ఇంత చేసుకోండి. మీరు విస్తారంగా పెట్టుకున్న వాటిని మీరు కొంచెముగా మార్చుకోగలిగితే ఈరోజు యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర మరియా అనుభవిస్తున్న విశ్రాంతిని, సమాధానాన్ని మీరు అనుభవించగలుగుతారు. లేదు అంటే ఇప్పటి వరకు మీరు ఎలా జీవించారో మార్తా వలె చింతిస్తూ, విచారిస్తూ, తొందరపడుతూ, సనుగుకుంటూ, కోప్పడుతూ, కేకలు వేస్తూ జీవిస్తూనే ఉంటారు. ఇక్కడ మార్తా విశ్వాసే, మరియ కూడా విశ్వాసి, మర్చిపోకండి. ఇద్దరు విశ్వాసులే. కానీ ఒకరేమో కలవరంతో బ్రతుకుతున్నారు, మరొకరేమో విశ్రాంతితో బతుకుతున్నారు. ఉన్న తేడాల్లో ఒక్కటే ఆమె పెట్టుకుంది, ఈమె వదిలేసి వచ్చింది, అంతే. కనుక ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర విశ్రాంతి మీకు కావాలనుకుంటే మీరు ఏదైతే ఎక్కువగా పెట్టుకున్నారో దాన్ని విడిచిపెట్టండి. ప్రభు మీ అందరికీ విశ్రాంతిని దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.